మినిస్టర్ మల్లారెడ్డి గారు మరి సుధీర్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి తనకు ఎలాంటి సయోధ్య లేదని ఇదంతా కేవలం మీడియా సృష్టి అని మరి ఇప్పుడున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక భాగము మా ప్లేస్లో ఉందని ఆశావాదులకు ఎక్కువగా ఉన్నమాట వాస్తవమని ఎటు పరిస్థితుల్లో కూడా అందరినీ పాత వాళ్ళని కొత్త వాళ్ళని మరి ఉద్యమకారులను మేలవింపు చేసుకొని ఖచ్చితంగా టికెట్లు ఇస్తామని డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళకే టికెట్ ఇస్తున్నారా అని అడిగిన సమాధానానికి అలాంటిది ఏం లేదు అంతా కూడా మీడియా సృష్టి అని ఎవరైనా ఇచ్చారు. చూస్తున్నాడు విత్ ఇండియస్ బీఫామ్ అయినాడు కలెక్టర్కు వాళ్ళకి అందరికీ కూడా అవన్నీ కూడా క్లియర్ చేసుకొని రమ్మన్నాడు. 10కి 10 నా దగ్గర పెద్ద తెలంగాణలోనే నా తన 7 మున్సిపాలిటీలు ఉన్నాయి, 3 కార్పొరేషన్లు ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున మా మేడ్చల్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. అవన్నీ కూడా గెలిపించుకొని రావాలి, అందరికి మంచిగా జాగ్రత్త పనిచేయాలి. అసలు రెబలే లేరా మా దగ్గర అసలు సరే. ఆమె మా టీఆర్ఎస్ నేత కాదు, ఆమె బీఎస్పీ నేత, మీకు తెలియదేమో. జరిగింది అడనే నాకు అర్థమే కాలేదు. మీరే సృష్టిస్తున్నారు ఆ గొడవలని. మాతో గొడవలే లేదు, మేము మంచిగా అన్నదమ్ములు లెక్కుంటున్నామయ్యా. టికెట్ల మీద గొడవనే లేదు. ఇప్పుడు సీఎం గారు ఏం చెప్పిండు క్లియర్గా, ఏదైనా ఎమ్మెల్యేనే అన్నాడు. ఇంకా ప్రాబ్లమే లేదు కదా. అంతా మాదే మరి, ఇంకా మాదన్ను అందరికి ఇస్తాం, ఉద్యమకారులకు ఇస్తాం, పాతోళ్ళకి ఇస్తాం, కొత్తోళ్ళకి ఇస్తాం, అందరికి ఇస్తాం. బస్ అది భ్రమనే, అట్లా ఊహించుకుంటారు. సిటీ వాతావరణం కదా మాదంతా కూడా, అట్లా మీరు ఊహించుకుంటారు. ఇప్పుడు రానోళ్ళు ఏదోదో ప్రెస్లో మాట్లాడతారు, రకరకాలు ఉంటుంది, మీకు తెలియదు ఏముంది. మీరంతా